హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో దళిత బంధు ఒక 5,000 మందికి శాంక్షన్ దళిత బంధు శాంక్షన్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకు దళిత బంధు శాంక్షన్ అనే లెటర్లు చూస్తాను, కానీ వాళ్ళకు గ్రౌండింగ్ ఎత్తలేరు. ఇంకోవైపు ఇందిరా మిల్లు దళిత బంధు ఇచ్చడానికి ఇందిరా మిల్లు అంటాను. ఒక వింత పోకడ ఉంది హుజరాబాద్లో. ఇందిరమ్మ ఎవరికైతే దళిత బంధు వచ్చిందో వాళ్ళకి ఇందిరా మిల్లు అంటుండ్రు. హుజరాబాద్లో మొత్తం దళితులందరికీ దళిత బంధు వచ్చింది అంటే దళితులు ఎవరికి కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇయ్యారా, ఇందిరా మిల్లు ఇయ్యారా? సుమారు 5,000 మందికి గ్రౌండింగ్ చేయలే. వాళ్ళకు నా దళిత బంధు ఇస్తలేవు, నా ఇందిరా మిల్లు ఇస్తలేవు. ఎందుకు దళిత బంధు వివక్ష? కేసీఆర్ గారు ప్రవేశించిన స్కీమ్కు ఉల్టా చేయడమా? కలెక్టర్ గారు చొరవ తీసుకొని హుజరాబాద్లో ఉన్న దళిత బంధు అర్హులందరికీ కూడా ఇందిరా మిల్లు శాంక్షన్ చేయండి. దళిత బంధు గ్రౌండ్ కొని 5,000 మంది కూడా ఇమ్మీడియట్ గా దళిత బంధు గ్రౌండ్ చేయండి. గ్రౌండ్ చేసి వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా డిమాండ్ చేస్తున్నది. కరీంనగర్ అంటేనే వెరీ సెన్సిటివ్ ఉంటుంది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలోనే ఎక్కువ డెంగ్యూతోటి చనిపోయింది కరీంనగర్ నగరం. 2010 ఉన్నప్పుడు దానం నాగేందర్ గారు మెడికల్ డిపార్ట్మెంట్ మంత్రి ఉండే, వారిని పిలివేయడం జరిగింది గొడవ చేసి. డెంగ్యూతోటి చాలా మంది చనిపోయారు. ఆ రోజు నాకు క్లియర్గా రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఫెయిల్ అయింది కాబట్టి డెంగ్యూ ప్రభావితమైందని చెప్పింది. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు మెడికల్ మీద రివ్యూ లేదు. వర్షాకాలం మొదలైంది, అంటు రోగాలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఈ కరీంనగర్ జిల్లా వాళ్ళు ఏ మంత్రులు కానీ మెడికల్ మీద రివ్యూ చేయలేదు. మందులు ఉన్నాయా లేవా, శానిటేషన్ జరుగుతుందా లేదా, ఫాగింగ్ మిషన్ మూలకు పడ్డాయి, ఫాగింగ్ జరుగుతుందా లేదా, మరో నేను ఫాగింగ్ మిషన్ కూడా పెట్టినాం, ఫాగింగ్ జరుగుతుందా లేదా, దోమల నిర్మాణానికి ఏం చేస్తున్నాం, దోమలు ఆగకుండా ఏం చేస్తున్నాం అని ఒక చర్యకి ఒక జిల్లా రివ్యూ లేదు. మెడికల్ మీద ఎక్కడ రివ్యూ లేదు. ఆ రోజు మేము కూడా కరోనా వచ్చినప్పుడు నేను ఒక మంత్రిగా ఇంట్లో పడుకోలే, తెల్లారే గంటకే వెళ్ళిన బయటకు వెళ్ళి మాస్కులు పెట్టుకొని ఒక్కరోజు కూడా ఇంట్లో నిద్రపోకుండా ఇక్కడ కాపాడినాం, ప్రజలకు మనోధైర్యం ఇచ్చినాం, ఆక్సిజన్ సిలిండర్ తెప్పించినాం, ఆక్సిజన్ ట్యాంకులు తెప్పించినాం, రెమ్డెసివిర్ కూడా తీసుకొచ్చినాం. మేము ప్రజలు భరోసా కల్పించినాం. నేను కూడా ముసుకేసుకుని ఇంట్లో పడుకోలే కదా, ఆయన తెల్లారే బయట తిరిగినాం. ఏది మరి మంత్రులు ఏది, అధికారులు ఏది, ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ అంటు రోగాలు స్టార్ట్ అవుతున్నాయి, వర్షాలు పడ్డాయి, కొంచెం వర్షాలకి ఇక్కడ చిత్తడిచిత్త అవుతుంది కాబట్టి వెంటనే మెడికల్ రివ్యూ చేయండి. మందులు కొడతా ఉన్నా కూడా ఫాగింగ్ కొడతా ఉన్నా, బ్లీచింగ్ కొడతా ఉన్నా, బ్లీచింగ్ పౌడర్ కొడతా ఉన్నా, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి జిల్లా పక్షాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒక మహాభారతం రామాయణం. ఎవరికి ఇస్తుండో తెలుస్తుంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఎవరికి వచ్చిందో తెలియదు. కానీ ఇస్తున్నాం 2 లక్షలు. ఇంతవరకు అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఎవరి చేతులు అయితే కనబడతలేదు. ఈ జిల్లాలో 2,90,000 ఇస్తా అన్నారు, మరి ఎవరి చేతుల్లో ఇంతవరకు అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కనబడతలేదు. కొత్త న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇమ్మీడియట్గా ఇష్యూ చేయమని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఒక మొన్న మెర్జింగ్ విలేజెస్ ఉన్నాయి కొన్ని కరీంనగర్లో. వాళ్ళ పరిస్థితి అయితే దయనీయమైన పరిస్థితి. మున్సిపాలిటీ టేక్అవే చేసుకోలేదు, గ్రామ పంచాయతీ పంపించేసింది. గ్రామ పంచాయతీ మా బాధ్యత లేనరు, దాని పక్క గ్రామంలో ఉన్న మా గ్రామ పంచాయతీ కానీ స్థానిక సంస్థ ఎన్నికలు లేవు కాబట్టి మా నిధులు వస్తలేవు కాబట్టి పారిశుద్ధం మొత్తం పడకేసింది. అటు పారిశుద్ధం గ్రామ పంచాయతీలు జరుగుతలేదు, డీలిమిటేషన్ ఏదంటే మున్సిపాలిటీ చేస్తలేదు. ఆ డీలిమిటేషన్ అలాంటి గ్రామాలలో శానిటైజ్ చేయాలంటే వీళ్ళకి సరిపడే సిబ్బంది కూడా లేదు. దయనీయమైన పరిస్థితి. ఎవరు కలుపుకున్నారు, కలిసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఈరోజు ఆ గ్రామాలన్నీ ఒక దయనీయ పరిస్థితి. వెంటనే ఒక స్పెషల్ ఫోర్స్ పెట్టుకొని అక్కడ శానిటేషన్ కానీ మిగతా అన్నింటిగా కంప్లీట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం.